హలో అండి. అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. పిల్లలకు చిన్నతనం నుంచి వారి వారి ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారంగా విద్యతో పాటు వినయం, ఆధ్యాత్మిక భావన నేర్పించాలి. తద్వారా పిల్లల పెరుగుదలతో పాటు వారిలో భారతీయ సంస్కృతి పట్ల అవగాహన పెరుగుతుంది. చక్కటి స్నేహితులను ఎంచుకోవాలి. నిర్దిష్టమైన లక్ష్యం వైపు అడుగులు వేయాలి. సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. ఇవన్నీ ఇంట్లో తల్లిదండ్రులు, విద్యాలయంలో గురువులు నేర్పించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. నాటి కాలంలోనూ కొన్ని దురలవాట్లు ఉన్నాయి. కాలానుగుణంగా మారుతూ, ప్రస్తుత కాలంలోనూ అవి కొనసాగుతూ, పేర్లు మారి యువతను పెడత్రోవ పట్టిస్తున్నాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ అప్పుడు, ఇప్పుడు కొందరి విషయంలో ప్రశ్నార్థకంగానే మిగిలి ఉంది. సన్మార్గంలో నడవడిక ఉంటే భవిత బంగారంగా మారుతుందని కొందరు యువత అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం గర్వకారణం. భక్తితో మొక్కితే భగవంతుడు కోరుకున్న వరాలిస్తాడని అనాదిగా నమ్మకం. గతంతో పోల్చితే నేటి తరం యువతలో ఆధ్యాత్మికత పెరుగుతోంది. తప్పుగా ప్రవర్తిస్తే పైనుంచి దేవుడు చూస్తాడని, తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందని నిజమైన భక్తులు భయపడుతూ ఉంటారు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన, రామాయణంలో శ్రీరాముడు ఉపదేశించిన సన్మార్గంలో నడవాలని, మంచిగా ప్రవర్తించాలనే హితబోధ ఉంటుంది. మనం నమ్మే దైవం రూపం ఏదైనా నిష్కల్మష హృదయంతో పూజిస్తే ఎలాంటి బాధలు దరిచేరవని పురాణ పురుషులు తెలిపారు. సమాజంలో ఆధునికత పెరుగుతోందని, తద్వారా దురలవాట్లకు బానిసలు అవుతున్నారని కొన్ని ఘటనలు చూస్తే తెలుస్తుంది. అదే సమయంలో తాము కొలిచే దేవుని దర్శనం కోసం కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణిస్తూ మొక్కులు చెల్లిస్తున్న యువత మనకు తారసపడుతున్నారు. తాము అనుకున్న లక్ష్యం నెరవేరితే నడిచి వస్తామని చెబుతూ, కోరిక నెరవేరిన మరుక్షణం ఎంత కష్టమైనా వెనుకాడక మొక్కులు చెల్లించటం శుభ పరిణామం అని చెప్పాలి.